వెల్కమ్ టు వైవెక్ టాక్స్. ఇప్పుడు మనం ఏంటంటే వెజ్ లవర్స్ కూడా నాన్ వెజ్ టేస్ట్ వచ్చేలా ఒక స్పెషల్ చేస్తామన్నమాట. సో ఇప్పుడు చాలా పాపులర్ అయిపోయింది, నాన్ వెజ్ లాగా ప్రిపేర్ చేస్తున్నారు ఎక్కడ మనం రెస్టారెంట్స్కి వెళ్ళినా కూడా, ఏమైనా ఫంక్షన్స్ అయినా కూడా. సో ఏంటంటే ఫస్ట్ మనం అరటికాయతో ఫిష్ ఫ్రై అనేది చేసుకుందాం అన్నమాట. ఇది మనకి చాలా అద్భుతంగా వస్తుంది. ఫస్ట్ ఎలా చేసుకోవాలని చూసేద్దాం. సో ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, ఏ ఐటమ్స్ కావాలో ఇప్పుడు మనం చూసేద్దాం. సో ఇది చేసుకోవడం చాలా సింపుల్ మాట. ముందుగా మనకు కావాల్సినవి అరటికాయలు. సో అరటికాయలు మనం ఇలాగ ఫిషెస్ లాగా స్లైసెస్ లాగా కట్ చేసుకుంటాం. ఇలా అయినా కట్ చేసుకోవచ్చు, ఇలా కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకుంటే ఏంటంటే మనకి బాగా మ్యారినేట్ అవుతుంది. అండ్ మనకి కావాల్సింది పెప్పర్, ఉప్పు, కారం, పసుపు, మసాలా, నిమ్మకాయ అండ్ ఆలివ్ ఆయిల్. రెగ్యులర్గా ఇదే ఆయిల్ యూజ్ చేస్తాం కాబట్టి ఇదే ఆయిల్ యూజ్ చేస్తున్నాం. విత్ ఇన్ 5 minutesలో మనం సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ మనకి నాన్ వెజ్ టేస్ట్ వచ్చేలాగా కూడా వస్తుంది. సో ఇప్పుడు ఎలా చేసుకుందాం చూసేద్దామా. సో ముందుగా మనం ఏం చేయాలంటే అరటికాయ పీసెస్ని కట్ చేసుకుంటాం కదా, కట్ చేసుకున్న తర్వాత సాల్ట్ వాటర్లో ఒక 2 minutes వరకు పెట్టుకోవాలి. ఎందుకంటే అప్పుడు ఈ అరటికాయలు అనేవి పీసెస్కి సాల్ట్ వాటర్ అనేది లోపలికి వెళ్ళి కొంచెం బాగా మ్యారినేట్ అవుతుంది. అండ్ ఎక్స్ట్రా టేస్ట్ కోసం మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో ఫస్ట్ ఏం చేయాలంటే పీసెస్ అన్నిటికి మనం మ్యారినేట్ చేసుకొని ఒక 5 minutes పక్కన పెట్టుకుంటే మనకి చాలా బాగా ఫ్రై అవుతుంది అన్నమాట. సో మ్యారినేట్ ఎలా చేసుకుందాం చూసేద్దాం ఫస్ట్. సో మనం మసాలాస్ అన్నీ ఇలా వేసుకుని కొంచెం పేస్ట్ అంతా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాము. కొంచెం ఆయిల్ అనేది యూజ్ చేసుకుంటున్నాను ఎందుకంటే మనం ఫ్రై అప్పుడు తక్కువ ఆయిల్ పడుతుంది. అండ్ పెప్పర్ కూడా కొంచెం యూజ్ చేసుకుంటున్నాను అనమాట. ఇందులో మనం ఏమైతే ఐటమ్స్ వేసుకున్నామో అన్ని ఆప్షనల్ అనమాట. మీ దగ్గర మీ ఇంట్లో ఏ ఉన్నాయో వాటితో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాను, నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు, నచ్చిన వాళ్ళు వదిలేయండి. పెప్పర్ కూడా అదే ఆప్షన్. అండ్ ఆయిల్ కూడా మీరు ఏ ఆయిల్ వాడితే ఆయిల్ యూజ్ చేసుకోవచ్చు, ఇదే వాడాలని ఏమీ లేదన్నమాట. సో మన ఇంట్లో మనకు అందుబాటులో ఏ వస్తువులు ఉంటాయో ఆ వస్తువులతోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు సింపుల్గా. సో ఇవన్నీ మిక్స్ చేసుకున్నాం కదా. సో ఈ మిక్స్ చేసుకున్నవి మనం మామూలుగా రెగ్యులర్గా ఎలాగ పట్టిస్తాము ఫిష్కి, అలానే మనం పట్టించి మ్యారినేట్ చేసుకోవాలి. సో ఇప్పుడు అన్ని మ్యారినేట్ చేసేసుకుందాం ఫస్ట్. సో మసాలాస్ అన్ని ఇలా మనం వేసుకుని ఫుల్ మ్యారినేట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు లాస్ట్లో ఏంటంటే మనం పెప్పర్ యాడ్ చేసుకుందాం కొంచెం. ఇది ఆప్షనల్, మీకు టేస్ట్కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. సో మాకు ఫ్లేవర్ కావాలి కాబట్టి మేము యాడ్ చేసుకుంటున్నాం అన్నమాట. అండ్ లాస్ట్లో నిమ్మకాయ ఒకటి పిండుకుంటే ఏమవుతుందంటే టేస్ట్ ఇంకా మనకి పెరుగుతుంది. సో నిమ్మకాయ కూడా పిండేసుకుంటున్నాను. సో ఇవన్నీ పిండుకున్న తర్వాత కలిపేసి మనం ఒక 2 minutes పక్కన పెట్టుకొని అప్పుడు ఫ్రై చేసుకోవాలన్నమాట. వేసేసుకున్నాం కదా ఇంగ్రీడియంట్స్ అన్ని. సో మొత్తం మిక్స్ చేసుకొని ఒక 2 minutes మనం పక్కన పెట్టుకుంటే ఏమవుతుందంటే మ్యారినేషన్ బాగా అవుతుంది. మీకు ఇంకా టైం ఉందనుకోండి, ఒక 10 minutes వరకు పెట్టుకుంటే ఇంకా బాగా అవుతుంది అనమాట. సో ఇలా మ్యారినేషన్ చేసుకొని ఒక 2 minutes వెయిట్ చేసి ఫ్రై ఎలా చేసుకుందాం చూసేద్దాం. సో ఫస్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకుందాము. సో కొంచెమే యాడ్ చేసుకుని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా పీసెస్, అవి ఒక్కొక్కటి యాడ్ చేసుకుందాం. సో ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకో. కొన్ని ఫ్రై చేసుకుందాం. సో మనం ఆయిల్ తక్కువే యూజ్ చేసుకుని తవా ఫ్రైలా చేసుకుంటున్నాం అన్నమాట. సో ఆయిల్ ఎక్కువ అవసరం లేదు. సో డీప్ ఫ్రై కూడా అవసరం లేదు అనమాట. చాలా తక్కువ ఆయిల్తో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫాస్ట్గా కూడా అయిపోతుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చూసారు కదా, చాలా తక్కువ ఆయిల్ యూజ్ చేశాను. సో ఫ్రై చేసేసుకుందాం. ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసుకున్నాం కాబట్టి ఎక్కువసేపు మనం ఏం కుక్ చేయక్కర్లేదు. 2 minutes అటు ఇటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మనం వేసుకున్నాం కదా, ఒక 2 minutes ఇలా ఫ్రై అయిన కదా మనం టర్న్ చేసుకుని మళ్ళీ ఒక 2 minutes ఫ్రై చేసేసుకుంటే మనకి సరిపోతుంది అనమాట. చాలా ఇది మనం సిమ్ టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే బాగా కుక్ అవుతుంది. హైలో పెట్టుకుంటే ఏమవుతుందంటే కంప్లీట్గా మాడిపోతుంది అనమాట. సో రెండు వైపులా మనం సిమ్ ఆర్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. 2 minutes కుక్ చేసుకుంటే చాలా బాగా కుక్ అయిపోతుంది. సో ఇప్పుడు ఒక సైడ్ కుక్ అవుతుంది కదా, సో కుక్ అయిన తర్వాత నెక్స్ట్ సైడ్ కుక్ చేసుకుందాం. సో ఇది కుక్ అయ్యేలోపు మనకి ఒక టిప్ చెప్తాను. మనం మామూలుగా క్లీన్ చేసుకుందాం, సాల్ట్ వాటర్లో కొంచెం మ్యారినేట్ చేసుకుంటాం కదా, అలా కాకుండా కొంచెం ఒక వాటర్ కొంతసేపు ఒక 2 minutes వరకు మనం బాయిల్ చేసి ఒక 30 seconds to 1 minute వరకు మనం ఈ అరటికాయ ముక్కలు వాటిలో వేసామంటే బాగా కుక్ అయిపోతుంది. కుక్ చేయకూడదు, హాట్ వాటర్లోనే వేయాలన్నమాట. సో అప్పుడు ఇంకా బాగుంటుంది. ఏదో మనకి క్రిస్పీగా కావాలంటే అలా కాకుండా ఇలా కుక్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, రెండు వైపులా చాలా బాగా ఫ్రై అయిపోయింది. సో నేను కరివేపాకు వేసుకుందాం అనమాట. మనం కరివేపాకు వేసుకుంటే ఏంటంటే మనకి చాలా బాగా టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది.
సో నెక్స్ట్ ఏంటంటే చూసారు కదా ఇక్కడ మనం హోల్ పెట్టుకున్న వాళ్ళు ఏంటంటే లోపల క్రిస్పీగా మనకి లోపల కూడా క్రిస్పీనెస్ అనేది వస్తుంది. మామూలుగా కుక్ చేసుకుంటే లోపల కుక్ అవుతుంది అంతే. సో మీరు ఇంకొకటి ఏంటంటే మీరు పీసెస్ కట్ చేసుకున్నప్పుడు ఈ సైజులోనే కట్ చేసుకోండి. సన్నంగా కట్ చేసుకుంటే విరిగిపోతాయి అండ్ ఇంకా లావుగా కట్ చేసుకుంటే కుక్ అవ్వదు. సో ఇలా మీడియం పీసెస్ కింద కట్ చేసుకుంటే బాగా ఫ్రై అవుతుంది అండ్ బాగా కుక్ అవుతుంది అనమాట. సో ఇంకా మసాలా ఫ్లేవర్స్ ఇష్టమైన వాళ్ళు మసాలా కూడా యాడ్ చేసుకోండి. మీ ఫ్లేవర్స్ కి తగ్గట్టు యాడ్ చేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో టేస్టీ టేస్టీ ఫిష్ ఫ్రై అరటికాయతో రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఫిష్ ఫ్రై అంటే ఎవరైనా నమ్మేస్తారు, అలా ఉంది మాట. సో ఇప్పుడు టేస్ట్ చేసి చూసేద్దాం. చూడండి ఎంత బాగా ఫ్రై అయిందా. బా టేస్ట్ కూడా చాలా బాగుంది. ఈసారి మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి. చేసుకొని నిమ్మకాయ పిండుకుంటే ఇంకా చాలా బాగుంటుంది అన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు ఇలానే ఈసారి అరటికాయతో ఏదైనా చరుసుకోవాలంటే ఇలా వేసుకుని పిల్లలకి స్నాక్స్ కింద కూడా చాలా బాగుంటుంది అనమాట. సో ప్రిపేర్ చేసుకొని కింద కామెంట్ బాక్స్ లో ఎలా ఉందనేది కామెంట్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ కోసం మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి వీడియోస్తో మేము ముందు. పిల్లలు నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం. అరటికాయ ఎలా తినమంటే తినరు కదా. సో ఇలా ప్రిపేర్ చేయండి. మా వాడికి చాలా బాగా నచ్చింది. సో టేస్ట్ చేసేది ఎలా ఉంది, ఏంటిది, లైక్ ఇట్. సో ఇలా చేస్తే పిల్లలు కూడా ఫుల్ స్నాక్స్ లా ఎంజాయ్ చేస్తారన్నమాట. ఇష్టపడిన ఫుడ్ ని మనం ఇలా ప్రిపేర్ చేస్తామంటే డిఫరెంట్ గా సో వాళ్ళు కూడా ఇష్టపడతారు. సరే ట్రై చేసి కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి.